హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనము అట్టుముక్కల కూర చేసుకుందాం రండి. ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి పిండిని కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండితో అట్లు పోసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని గరిటెతో కాస్త మందంగా అట్లు పోసుకోవాలి. పలుచగా పోసుకుంటే కూరకి బాగుండదు కాబట్టి కాస్త మందంగా పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇది కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని నెమ్మదిగా మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా అన్ని అట్లు పోసుకొని కాల్చుకోవాలి. తర్వాత ఇవి కాల్చినటువంటి అట్లను చల్లారిన తర్వాత నిలువుగా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరీ చిన్నగా కట్ చేస్తే కూర ముద్దలాగా తయారవుతుంది. అందుకే కాస్త పెద్ద పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కాస్త కరివేపాకు వేసుకొని ఉల్లికాడల యొక్క తరుగు కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని దూరగా వేయించుకోవాలి. ఈ పోపు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత కాస్త పసుపు వేసి కలపాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అట్టు ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాస్త ఫ్రై అయ్యాక కావలసినంత కారము, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పప్పుల పొడి వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లికాడల తరుగును, తర్వాత సరిపడేంత కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, అట్టుముక్కల కూర రెడీ. చూడండి ఎంత బాగుందో. వేడివేడి అన్నంలోకి అట్టుముక్కల కూరతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి.